హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న వ్లాగ్తో చాలా విషయాలనేది మీకు చెప్తాను. అయితే పూజ గది క్లీనింగ్ అనేది నేను మంత్లీ వన్స్ అనేది పెట్టుకుంటానండి, క్లీనింగ్ చేయడం అనేది. ఈ మధ్యలో మనకి పండగలు ఏమన్నా వచ్చాయనుకోండి, అటువంటి పండగలప్పుడు క్లీన్ చేస్తే ఆ మంత్లో క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదనమాట. అయితే నేను అప్పుడప్పుడు వారానికి ఒకసారి వీడియో పెడుతున్నాను కదా, ఇంకొక స్టిచ్చింగ్ ఛానల్ ఉంది. అక్క చదవడము ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అక్క అని అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను చదివడం మొదలుపెట్టిన తర్వాత ఇవేం నేను షూట్ చేయలేదండి. ఇవన్నీ ముందు షూట్ చేసినవేనమాట. ఎడిటింగ్ చేయడానికి ఈ టైం అనేది పట్టింది. నేను ఎప్పుడో వారానికి ఒకసారి వీడియో పెడదాం అనుకుని ఎడిట్ చేస్తానా, ఆ సమయంలోనే ఏదో ఒక పెద్ద సౌండ్, మైక్ సౌండ్లు ఇలా వస్తాయన్నమాట. నిజం చెప్పాలంటే అసలు పరిస్థితులు అనుకూలించవన్నమాట. వీడియో పెడదామంటే చాలు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. ఇంకొకటి అలా మేనేజ్ చేస్తున్నారక్క ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా అంటున్నారు. వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం ఎక్కువే పడుతుందండి, కాబట్టి నేను రెగ్యులర్గా ఏం పెట్టడం లేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని అనేది సమ్మర్ హాలిడేస్ కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. చాలా కష్టంగా ఉందండి, ఫస్ట్ టైం కదా, అసలు చదవడం కోసమే పంపించాను అనమాట. చాలా ఫస్ట్ టైం అనమాట ఇది, నేను ఫస్ట్ పంపించడం ఇలాగా. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలిద్దరిని ఒక్కరోజు కూడా వదిలిండలేదు. కష్టంగా అయితే ఉంది, మరి ఏం చేస్తాము, అమ్మ దగ్గర ఉంటే బాగా చూసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదనుకోండి. మనకే వదిలి ఉండడం కష్టము, కానీ పంపించాను. తప్పదు, మరి చదువుకోవాలంటే టైం అనేది ఎక్కువగా కేటాయించాలి కాబట్టి పంపించాను. ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి అమ్మ దగ్గరే, ఇంకా నా దగ్గర కంటే బాగా ఉంటారు. ఎందుకంటే నేను చదువుకోవడంలో పడి వాళ్ళని పట్టించుకోవడం లేదు కాబట్టి వాళ్ళ సేఫ్టీ ఆలోచించే పంపించాను. మరి తప్పదు, ఒక్కటి కావాలనుకుంటే మరి ఒక చోట బాధపడక తప్పదన్నట్టు అనిపిస్తుంది. మరి ఏం చేస్తాము, ఏదైనా మనం ఈ జాబ్ అయినా ఇవన్నీ పిల్లలి ఫ్యూచర్ కోసం ఆలోచించే కదా మనం ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాము. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా ఏదైనా మనీ పర్పస్లో మనం పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ఆలోచించే కదా ఏదో ఒకటి మనం ఇలా చేస్తూ ఉంటాము. అయితే యూట్యూబ్ ఛానల్ అనేది ఇది నేను చెప్పాను కదా, ఉగాదికి ముందు వ్లాగ్ అనేసి, ఉగాదికి ముందు షూట్ చేశాను అనమాట. అందుకే బాబు అనేది ఉన్నాడు, మధ్యలో వస్తున్నాడు. నేను చెప్పాను కదా, మంత్లీ వన్స్ మాత్రమే పెట్టుకుంటానండి. మరి రెగ్యులర్గా ఏమీ పని పెంచుకొని ఇలా నేనేం చేయను. ఆ మంత్లీ వన్స్ పెట్టుకున్నప్పుడు మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటాను నేను. ఫస్ట్ పాత ఈ ఫోటోలన్నీ ఫస్ట్ పసుపు కుంకుమ పొడిగుడ్డతో తుడిచేస్తాను, తర్వాత తడిగుడ్డతో తుడిచి తర్వాత టిష్యూ పేపర్తో క్లీన్ చేసేస్తాను. అలాగే మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసేసి అక్కడ పువ్వులు ఏమైనా ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసి ఫస్ట్ పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలండి, తర్వాత తడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ తడి క్లాత్ అనేది పెట్టకూడదు అనమాట, మొత్తం చిరాకు అయిపోద్ది. పొడి క్లాత్తో డస్ట్ అంతా తీసుకున్న తర్వాత అప్పుడు తడి క్లాత్తో తుడుచుకోవాలి. ఇక్కడ ఉన్న గట్లైనా సరే, ఫోటోలైనా ఏవైనా సరే. ఫస్ట్ నేను పొడి క్లాత్ పెట్టి క్లీన్ చేస్తాను, తడి క్లాత్ పెట్టి క్లీన్ చేస్తాను. ఇప్పుడు టిష్యూతో క్లీన్ చేస్తున్నాను, తర్వాత బొట్లు అనేవి పెడతాను. ఇలా నుంచొనే నేను చేసేసాను అనమాట. అంటే తొందరగా అయిపోద్ది, కూర్చుంటే కొద్దిగా ఎక్కువ టైం పట్టేస్తుంది అనేసి నేను నుంచొనే మ్యాక్సిమం ఈ ఫోటోలు క్లీనింగ్ అంతా చూడండి నుంచొనే ఉంటుందన్నమాట. బొట్లు పెట్టేటప్పుడు మాత్రమే కూర్చున్నాను. అయినా సరే టైం ఎక్కువే పట్టేస్తుందండి ఇలా. కానీ ఇలా చేసుకుంటేనే ఇంకా చేసినట్టు అనిపిస్తుంది. రెగ్యులర్గా ఏం చేయం కదా మనము, మంత్లీ వన్స్ ఒకటే చేస్తాం కాబట్టి అప్పుడు పెట్టిన వీడియోసే నేను ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. ఫోన్లే ఛానల్ అనేది డౌన్ అవ్వకుండా ఉంటుంది, అప్పుడొకటి పెడితే అనే ఉద్దేశము. అయితే వారానికి ఒకసారి పెట్టినా సరే పరిస్థితి అనుకూలించదండి, ఏదో ఒక సౌండ్ వస్తుంది అనమాట. వీడియో పెడదాం అనుకుంటే చాలు, ఇంటి దగ్గర పిల్లలు ఉన్నప్పుడు అయితే పిల్లల వాయిస్, లేకపోతేనేమో ఏదో ఒకటి బయట, ఇప్పుడు ఎలక్షన్స్ కదా, ఏవో ఒకటి మైక్ సౌండ్లు వినిపిస్తూనే ఉంటాయి. చాలా నీట్గా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటానండి. ఆ తర్వాత బొట్లన్నీ పెట్టేస్తాను. అప్పుడప్పుడు వ్లాగ్స్ అయినా సరే నేను ఏవో ఒకటి పెట్టను కాబట్టి కొద్దిగా మంచిగా ఉండే కంటెంటే షేర్ చేయడానికి చూస్తాను మ్యాక్సిమం. కాబట్టి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. బాబు మధ్యలో పట్టేసుకొని లాగేస్తున్నాడు, చెయ్యొద్దని. మళ్ళీ వాడిని కూర్చోబెట్టి వచ్చి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. అలాగే బాబుకి సంబంధించిన యాక్టివిటీస్ అనేవి నేను షేర్ చేస్తానన్నాను కదా, ఆల్రెడీ చేయించడం ఉన్నాయండి. యాక్టివిటీస్ అన్నీ రికార్డ్ చేసినవి ఉన్నాయన్నమాట, అవి పెడుతూ ఉంటాను నేను. పెడతాను రికార్డింగ్ చేసినవే, కానీ ఎడిటింగ్ చేయాలి కదా కొద్దిగా అనేసి నేను ఆగానమాట. అవన్నీ షేర్ చేస్తానండి. టైం ఉండడం లేదనమాట, ఎక్కువ చదవడానికే కేటాయిస్తున్నాను. ఇంట్లో పనులు అనేవి కామన్గా ఉంటాయి కదా, పిల్లలు లేకపోయినా ఆ పనులకు కొద్ది టైం పట్టేస్తుంది. ఇలా పసుపు, గంధము, జవాది పౌడర్ వేసి నేను కలిపి గంధం బొట్లు పెడతాను, మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. పిల్లల పని ఉంటుందని తప్పించి మిగతా పనులన్నీ కామన్ కదా, ఏ పనులైనా సరే కామన్గానే ఉంటాయి కాబట్టి దానికి టైం అనేది తీసేసుకుంటుంది. మిగతా బట్టలు ఉతకడము, వంట వండడము, ఇటువంటివి ఏవైతే మాత్రం ఇల్లు నీట్గా ఉంచుకోకుండా మనం ఉండలేం కదా, కాబట్టి అక్కడ సమయం అయితే అయిపోతుంది అనుకోండి. ఏదో ఒకలా మేనేజ్ చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ హౌస్ వైఫ్కి తప్పనివి. చదువుకుంటూ రెండు బ్యాలెన్స్ మనమే చేసుకోవాలి. పిల్లల్ని కొద్దిగా అక్కడికి పంపించాను కాబట్టి ఇటువంటిటప్పుడు నాకు కొద్దిగా చదువుకోవడానికి అయితే టైం అయితే సరిపోతుందిలేండి, పర్వాలేదు. ఇలా మొత్తం
అంతా క్లీనింగ్ చేసినవి ముందు వీడియో కనుక మీకు ఇప్పుడు ఎడిట్ చేసి పెట్టాను. అలాగే బాబుకి సంబంధించిన యాక్టివిటీస్ అనేవి చేసినవి ఉన్నాయి, ముందు చేసినవి ఆ వీడియోస్ అనేది కూడా నేను షేర్ చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు స్పీచ్ డిలే ప్రాబ్లం అనేది చాలామందికి ఉంది కదా, కాబట్టి చాలామందికి ఉపయోగపడుతుంది అనమాట. ఆ వీడియోస్ అనేవి నేను ఎటువంటి యాక్టివిటీస్ చేయిస్తున్నాను అన్నీ షేర్ చేస్తానండి. ఇలా మొత్తం దేవుడి గది అడుగున ఒక పీట వేసుకొని సామాన్లన్నీ అక్కడే పెట్టేస్తాను అనమాట కావాల్సినవి. ఇలా నేను పూజ గది క్లీనింగ్ చేసినప్పుడు పూజ చేయడం అనేది ఎక్కువ టైం ఏమీ పెట్టుకోనండి, చాలా తొందరగానే ముగించేస్తాను. పూజ గది క్లీనింగ్కి ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి క్లీనింగ్ చేయడం కూడా పూజ లాంటిది అని నేను భావిస్తాను. కాబట్టి చాలా తొందరగానే నేను కంప్లీట్ చేసేస్తాను అనమాట పూజ అనేది. అక్కడే చాలా టైం అయిపోద్ది. కాబట్టి ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అప్పుడప్పుడు పెడతాను, కానీ ఇప్పుడు నేను ఇంకేమనుకుంటున్నానంటే వీక్లీ వన్స్ అలా పెడతాను నేను వీడియోస్ అనేది. కానీ మంచి కంటెంట్ అనేది తీసుకురావడానికి చూస్తాను. రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయను. 3 ఛానల్స్లో కూడా నేను రెగ్యులర్గా పోస్ట్ చేయనండి, వీక్లీ వన్స్ పెడతాను. కానీ మంచి కంటెంట్ అయితే మాత్రం పెడతాను అనమాట. థ్యాంక్ యూ.